కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, దేవుడు మనుషుల అపరాధములను వారి మీద మోపలేదట. వండర్ఫుల్ అండి. దేవుడు ఏం చేస్తున్నాడు? మన అపరాధములు మన మీద మోపడం లేదు, కానీ మనం 24 గంటలు మోపడమే. మనుషుల అపరాధాలు వాళ్ళ మీద మోపడమే. మన మీద అపరాధాలు మోపే పని అపవద్దండి, దేవుడిది కాదు, మనదే కాదు. అసలు మన మీద అపరాధాలు మోపితే ఎవరు మోపాలో తెలుసా? దేవుడు. ఆయన గుండె ముక్కలై కూడా క్రీస్తును బట్టి, క్రీస్తును మధ్యవర్తిగా పెట్టి మనుషులందరినీ ఏం చేసుకుంటున్నాడు? మనకేం పట్టలేదు, మనం అసలు పట్టించుకోలేదు, కానీ ఆయనే ప్రేమించాడు, ఆయనే కొడుకును పంపాడు, ఆయనే తన కొడుకు రక్తాన్ని చిందించాడు. మనల్ని కాంప్రమైజ్ చేసుకుంటున్నాడు. కాంప్రమైజ్ కన్నా అంటున్నాడు. మనం నో కాంప్రమైజ్. వాడితో కాంప్రమైజ్ అయితే మళ్ళీ ఊరోళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అయ్యేవారు అంటారు, రెచ్చగొడుతుంటారు. చూసారా వెనకాల? నీకు చెప్పే మాట నీకు చెప్పి నిన్ను రెచ్చగొడుతున్నాడు. అతనికి చెప్పే మాట అతనికి చెప్పి అతన్ని కొండెములు పెట్టేవాళ్ళు అండి వాళ్ళు. యశుప్రభు ఏం చేస్తున్నాడు చూడు, దేవుడు ఏం చేస్తున్నాడు చూడు. తన గుండె ఎన్నిసార్లు మొక్కలైనా ఆయనట యేసుక్రీస్తును పంపించి కాంప్రమైజ్ అవ్వండి నాయన, నాతో సమాధాన పడండి నాయన, మనం ఒకటైపోదాం. ఆయన మన పాపాలను క్షమించి మనతో సఖ్యత పడితే మనం ఏం చేస్తున్నాం?